నాంపల్లిలో రాసుకున్న రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. నువ్వా నేనా అన్న రేంజ్లో బీజేపీ కాంగ్రెస్ల మధ్య పొలిటికల్ దంగల్ కొనసాగుతోంది. పోటాపోటీగా తగ్గేదేలే అంటూ దాడులు ప్రతిదాడులకు దిగడంతో ఈ పొలిటికల్ ఫైట్ రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్ను రాజింది. ఇంతకీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఏం జరుగుతోంది? పోటాపోటీ ఆందోళనకు కారణాలేంటి? తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తోంది. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ముట్టడితో మొదలైన ఈ వ్యవహారం మరింత ముదిరింది. గాంధీ భవన్ ముట్టడితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కమలం పార్టీ. జిల్లాలో ఆందోళనను ఉధృతం చేసింది. దీంతో నిజామాబాద్, ములుగు, నాగర్ కర్నూల్ సహా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి మంత్రులు, కీలక నేతల ఫ్లెక్సీలను చించేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు బీజేపీ శ్రేణులు. రోడ్లపై బైఠాయించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ గూండాలతో దాడి చేయించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దాడులు పునరావృతమైతే దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించింది కాషాయ దళం. అయితే బీజేపీ ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో పోలీసులు కమలనాథులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతకీ తగ్గకపోవడంతో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ పార్టీకి పోయేకాలం వచ్చినట్టున్నది. ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పుడు ఒక పార్టీ పథకం ప్రకారం ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం లేదు. నిరసన చెప్పిన సందర్భం ఉండొచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టే సందర్భం ఉండొచ్చు, కానీ పథకం ప్రకారం దాడి చేసిన సందర్భం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత బలహీనంగా ఉందా అంటున్నాను. మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సిపి ఆనంద్ గారు కూడా ఉన్నారు. వందల మంది కర్రలతో, రాళ్లతో పథకం ప్రకారం రెండు వైపులు మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడానికి కాదా అని చెప్పడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, నీవు అనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని, నీ కింద బుద్ధమంది జాగ్రత్త ఉన్నావు, నువ్వు గుర్తుపెట్టుకో. మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఒకటి మిగిలడుగా గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ఆందోళనకు దారితీశాయి. ఢిల్లీ ఎన్నికల్లో కల్కాజీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బిదూరి తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలకు ఖండిస్తూ నాంపల్లి బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు యూత్ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరగా బీజేపీ శ్రేణులు కర్రలతో అడ్డుకున్నారు. ఈ ఘటనలో బీజేపీకి చెందిన ఓ కార్యకర్త తలకు గాయమైంది. ఇంతలో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఆ కొద్దిసేపటికి కాంగ్రెస్ కు పోటీగా గాంధీ భవన్ ముట్టడికి యత్నించింది బీజేపీ. అక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పలువురు నేతలను అరెస్టు చేశారు. దీంతో గాంధీ భవన్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్రం మొత్తము కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేయవచ్చు. అదే మేము కూడా దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా మేము దాడి చేయాలని పూనుకుంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏ కార్యాలయం కూడా పునాదులతో సహా ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఖబర్దార్ గుర్తుంచుకోండి. మేము నిజంగా దాడి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు మిగలరు. ఇక ఈ దాడులపై అటు హస్తం ఇటు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పరస్పరం విమర్శలు ప్రతి విమర్శలకు దిగారు. అయితే నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదేశానుసారంగా
జిల్లా స్థాయిలో తమ ఆందోళనను ఉధృతం చేశారు కమలనాథులు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి కాంగ్రెస్ బీజేపీల మధ్య సాగుతున్న ఈ పొలిటికల్ దంగల్ ఇంతటితో ఆగుతుందా, లేదంటే కమలనాథులకు కౌంటర్ గా హస్తం పార్టీ కూడా తమ పోరును ఉధృతం చేస్తుందా చూడాలి మరి.